మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం దాకా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి, నీ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి నీ వందనములు నాయన. తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో అయ్యా నీ పాదాల చెంత చేరి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ వందనాలు. మరొక శ్రేష్టమైన సమయంలోనికి మేము వచ్చి ఉంటుండగా నీ కృపలో నాయన నిలబడబోచున్నటువంటి నీ దాసుడైన నన్ను నీ ఆత్మ చేత అభిషేకించి నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి బుర్రగా వాడుకునమని, నీ మాట నా నోటి గుండా బయలు విడిచి ఉన్నప్పుడు వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను గ్రహించగల ఆత్మను దయచేయమని, అయ్యా అట్టి రీతిగా నాయన ప్రభువా నడుచుకునేటటువంటి కృపని ఆయన నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్నది ప్రభు యొక్క బలని ఆ విధంగా సమీపించాలి అని. ఈరోజు దేవుడు గడిచినటువంటి మాసము, ఏ మాసము? మే మాసములో ఆయన కృపా రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఒక నూతనమైనటువంటి మాసములోనికి, యొక్క మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క మొదటి ఆదివారమున సంఘమంతా కూడా మనం ఏమనుకున్నామంటే ప్రతిష్ఠ చేసుకున్నాం. మొదటి ఆదివారమున సంఘమంతా కూడా చేరి ఆయన సన్నిధిలో ఆయన యొక్క బల్లను మనము సమీపించాలి. అంటే బల్ల అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము పానము చేసేవారిగా మనము సమీపించాలి. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా శరీరమును తిని నా రక్తాన్ని త్రాగుతాడో వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రభు యొక్క బల్లను అనగా ఆయన శరీరమును రక్తాన్ని పుచ్చుకోవడానికి మనము సమీపిస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా మనము సమీపించాలి అని మరొక నూతనమైన కోణంలో ఈరోజు ప్రభు బలను సమీపించడానికి, నూతనమైన కోణంలో మనల్ని మనము విమర్శ చేసుకొని పరీక్షించుకొని మనము ప్రభు యొక్క బలను సమీపించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి గమనించండి, ప్రభు బల్ల అనేది చాలా అందరూ ఎలా తీసుకుంటారంటే ఆషామాషిగా తీసుకుంటారు. ఇదేదో సాధారణమైన దానిగా తీసుకుంటారు. అర్థమైందా? ప్రభు బలను మనము అలా కాదు, భయముతో, ఎలాగండి? భయముతో, పరిశుద్ధతతో ప్రభు యొక్క బలను మనము సమీపించాలి. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో వర్తమానము 2 మాటల్లో చెప్పి ఆ తర్వాత ఇప్పుడున్న వర్తమానాన్ని నేను కంటిన్యూషన్ చేస్తాను. ఉదయకాల సమయంలో చూస్తే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటది. దేవుడు అంటా ఉంటాడు అక్కడ, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి లయము కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అక్కడ ఎవరితో? యాకోబు సంతతి వారితో అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక
యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు మార్పు లేని వాడండి. ఎవరు దేవుడు? మనం ఆరాధించే దేవుడు మార్పు లేని దేవుడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆ ఆరాధించబడుతున్న దేవుడు ఎవరనంటే మార్పు లేని దేవుడు కనుక ఆయనను ఆరాధించేవారు మార్పు లేని వారిగా ఉండాలా, మారేవారిగా ఉండాలా? చెప్పండి, అర్థమవుతుందా నా మాటలు? మన దేవుడు మార్పు లేని దేవుడు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఆ పునాది వేయబడక మునుపు ఆయన స్థితి అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఎలాంటి దేవుడు అంటే ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అంటే నిన్న అంటే ఈ నేడు అనబడేటటువంటి నువ్వు నేను ఏదైతే ఉన్నామో అంటే సృష్టి, ఈ సృష్టిని సృష్టించబడక మునుపు దేవుడు ఏమై ఉన్నాడంటే నిన్న. ఈ భూమికి పునాదులు వేయబడక మునుపు దేవుడు ఏమై ఉన్నాడో అది నిన్న. భూమికి పునాదులు వేసినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అది నేడు. నిరంతరం అని అంటే యుగ యుగములు అని అర్థం అన్నమాట. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధించే దేవుడు మార్పు లేని దేవుడు. కనుకనే మనం లైవ్ కాలేదు. అర్థమైందా? మనం లైవ్ కాలేదు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా చేసిన పనులను బట్టి దేవుడు వారిని లైవ్ కాలేలా, ఆయన్ని నాశనము చేయలా. ఎందుకనంటే దేవుడు మార్పు లేని దేవుడు ప్రియులారా. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, మార్పు లేని దేవుణ్ణి ఆరాధించే మనము మారాలా మారకూడదా? మీరు చెప్పండి ఒక మాటలు. మార్పు లేని దేవుణ్ణి ఆరాధించే మనము మారాలా మారకూడదా? ఏం చేయాలా? మారకూడదా? మారాలా? ఓకే, ఇదే మనం తెలుసుకుందాం. అయితే మార్పు లేని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా. మొదటి సమూయేలు 29 చదవండి. మరియు ఇశ్రాయేలులకు ఆధారము దేవుడు నరుడు కాదు, అబద్ధమాడడానికి పశ్చాత్తాపపడడు. చాలమ్మా. ఇశ్రాయేలుకు ఆధారమైన దేవుడు నరుడు కాదు. నరుడైతే అబద్ధం ఆడతాడు, నరుడైతే పశ్చాత్తాప పడతాడు. కానీ మన దేవుడు ఎవరంట? నరుడు కాదు. ఆయన ఎవరు? సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఇంకొకసారి, సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, మాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఎవరంట ఆయన? సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నేను యెహోవానైన నేను మార్పు లేని దేవుణ్ణి కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని అంటున్నాడు. ఆయన మారితే మనం ఏమైపోతాం? ఆయన మారితే మనం ఏమైపోతామండి? లైవ్ అయిపోతాం. ఆయన మార్పు లేని వాడు కనుకనే ఈరోజు మనందరూ కూడా సజీవులుగా ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఎన్ని చేసినా ఈరోజు సజీవులుగా ఎందుకు ఉన్నామనంటే ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడు కాబట్టి. ఆయన ఎందుకు మార్పు లేని దేవుడిగా ఉన్నాడు అని అంటే మనమందరినీ కూడా భద్రపరచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మారితే మన భద్రత ఏమైపోద్ది? మన భద్రత ఏమైపోద్ది? మన భద్రతను మనం కోల్పోతాం, మన సంరక్షణను మనం కోల్పోతాం. ఆయన మనకు ఇస్తామని వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని మనము కోల్పోతాం. ఆయన మారకూడదు అంతే. అర్థమైందా? ఆయన మారితే
మనం అయిపోయినట్లే, మనం లైవ్ అయిపోతాం. కాబట్టి ఆ మార్పు లేని దేవుణ్ణి ఆరాధించే మనము మార్పు చెందాలి. అర్థమైందా? ఆయన మార్పు లేని దేవుడే, మనము మారాలి. ఎందుకంటే మనం ఏం చేస్తాం? అబద్ధాలు ఆడతాం. అవునా? మనం అబద్ధాలు ఆడతాం, చేయరాని పనులు చేస్తాం. ఈ నోటితోనే దేవుని స్థుతిస్తాం, ఈ నోటితోనే ఏం చేస్తాం? బూతులు తిరుగుతాము. అవునా? అంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనకి మార్పు కావాలి. అర్థమైందా? మార్పు మనిషికి కావాలి, దేవునికి కాదు. దేవుడు మారితే ఈ మనుషులందరూ ఏమైపోతారు? లైవ్ అయిపోతారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నేను చెప్పాను, విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఏం చేయరు? విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అర్థమైందా? ఎలినమ్మ గారు చూస్తున్నారంటే ఏందా ఇట్లన్నారు. విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అక్క పేరేంది? శంషాద్ అక్క. విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇంకా అయ్యా పేతురు, విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అర్థమైందా? ఎందుకు అని అంటే విశ్వాసుల జీవితంలో మార్పు ఉండట్లా. ఏ మార్పు అంటే ఈ వర్తమానాన్ని తీసుకోవడానికి రోజు దాదాపుగా ఒక 10 మందికో 15 మందికో దేవుని సువార్తను అందిస్తా ఉన్నాను. చాలా సంతోషపడతా ఉన్నాను. అక్కడ ఒక విశ్వాసి నాతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆమెతో నేను అన్నాను అనమాట, అవునమ్మా ఏంటంటే పలానా దగ్గరికి వెళ్తామండి, నేను సన్నిధి పరులు అని చెప్పింది, పరిచయం చేస్తాము సన్నిధి పరులు అంటే. అప్పుడు నేను కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆవిడ అనేది, అక్కడ ఉన్న వాక్యము ద్వారా నేను సంతోషంగా ఉన్నాను, ఆ ఆరాధన ద్వారా నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను, నాకు చాలు ఈ విశ్వాస జీవితం. ఏంటట? ఈ విశ్వాస జీవితం మాకు చాలు, ఇంకా మాకు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. అప్పుడు నేను అన్నాను, అమ్మా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారేమో ఏం చెప్తున్నాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించి ఏం చేయమంటున్నాడు? శిష్యులుగా చేయమన్నాడా, విశ్వాసులుగా చేయమన్నాడా అంటే ఆ అమ్మాయి శిష్యులుగానే చేయమన్నాడు. ఇప్పుడు మరి మీరు విశ్వాసులా శిష్యులా అని అడిగారు. అడిగితే నేను విశ్వాసిని అన్నాను. మరి శిష్యుడిగా మార్చబడాలిగా, శిష్యురాలిగా మార్చబడాలిగా. అర్థమైందా? మార్చబడాలిగా. మార్చబడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళరమ్మా, విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అప్పుడు చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఈరోజు ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఆ విషయం ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం దాకా చదువుకుందాం. మత్తయి సువార్త. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఇది నా శరీరం అని చెప్పెను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. చూడండి, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను క్రొత్త ద్రాక్ష రసము ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంట? నా తండ్రి రాజ్యములో మీతో కూడా క్రొత్త ద్రాక్ష రసాన్ని నేను తాగేంత వరకు కూడా తిరిగి మరలా ఇది నేను తాగను. ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఎవరితో అంటున్నాడు? అర్థమైందా? శిష్యులు యొక్క ప్రభు బల్లని సమీపించాలి. పరలోక రాజ్యంలో ఉండేది ఎవరంట? శిష్యులు.
ఇంతకుముందు నేను చెప్తా ఉంటా, ఇందులో ఎవరైతే చేయి వేస్తారో పరలోక రాజ్యంలో దేవుడు వారితో పాటు కలిసి ఆయన ఆ భోజనంలో ఉంటాడు. అర్థమైందా? అంటే ఇక్కడ విశ్వాసులుగా మనం చెయ్యి వేయకూడదు. ఎందుకు వేయకూడదు అని అంటే, విశ్వాసులు ఎలా ఉంటారు అని అంటే స్వతహాగా 2 రకాల విశ్వాసులు ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి విశ్వాసుల్లో 2 రకాలు. ఒకళ్ళేమో దేవుడి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని, అంటే ఏంటిది, పక్కింటోడు స్వస్థపరచబడ్డాడని, వాడేదో మంచిగా ఉన్నాడని, అర్థమైందా, వాడిని చూసి వీడు కూడా నేను వెళితే నాకు కూడా ఏదో దొరుకుతుందేమో అని వచ్చేటటువంటి విశ్వాసం. స్వస్థత కోసం, అద్భుతాల కోసం, ఈ భూ సంబంధమైనటువంటి భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఈవులు, వాటన్నిటి కోసం పొందుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వారి విశ్వాసం. యేసు ప్రభు వారిని వెంబడించారు చాలా మంది. ఎంతమంది అంటే, మొదటిసారి ఒక దగ్గర ఏం జరిగిందంటే, వెంబడించిన వాళ్ళకి 5,000 మందికి రొట్టెలు పెట్టాడంట ఆయన. అర్థమైందా? 5 రొట్టెలు 2 చేపలు. ఆ తర్వాత మళ్ళా ఇంకొకసారి 7 రొట్టెలు 2 చేపలు. అట్లా ఆయనను వెంబడించిన వారందరికీ ఆయన ఏం పెడుతున్నాడు? రొట్టెలు పెడుతున్నాడు. ఆయన దగ్గర ఆహారం దొరికిందని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అందరు దేనికోసం పోతున్నారు? వెళ్తున్నారుగా. ఇప్పుడు ఎంతమందిలో శిష్యులు ఎంతమంది అంట? 12 మంది. అర్థమైందా? వాళ్ళు ఏమని విశ్వసిస్తున్నారు అంటే, విశ్వసిస్తున్నారు వాళ్ళు ఏమని, ఆయన దగ్గర ఏదైనా దొరుకుతుంది. అర్థమైందా? అంటే విశ్వాసులు 2 రకాలు. ఒకటేంటంటే ఏదో ఒకటి వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అర్థమైందా? రెండో రకం ఎవరు అంటే, అసలు విశ్వాసుల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, విశ్వాసులు ఎలా ఉండాలి అంటే, విశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసపు స్థాయి నుంచి ఎదగాలి, మార్పు చెందాలి. అర్థమైందా? మార్పు లేకపోతే అక్కడ ఒకరితో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఫలానా సహవాసానికి మేము వెళ్తాము అని చెప్పన్నారు. చెప్పలేండి ఏ సహవాసమో, ఫలానా సహవాసానికి మేము వెళ్తాము అని చెప్పినప్పుడు నేను అన్నాను, అమ్మా అక్కడే ఉండమాకండి, ఎదగండి. మీరు ఏమవ్వాలి? ఎదగండి. దేవుని వాక్యం యొక్క లోతులోకి తెలుసుకోండి. వాక్యం యొక్క లోతును తెలుసుకున్నప్పుడు మీరేమవుతారంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు శిష్యులుగా మార్చబడతారు. చాలా మంది ఏంటంటే ఆదివారం పూట లేదా వారాంతర కుడికల్లో వెళతారు, వింటారు, వస్తారు, వారి పనులే వాళ్ళు చేసుకుంటా ఉంటారు. దేవుడి వాక్యం చెప్తా ఉంది, ప్రతి ఒక్కరు కూడా తమ సొంత పనులనే చూసుకుంటున్నారు, కానీ దేవుని పనిని ఎవ్వరూ చేయట్లేదండి. దేవుని పని ఏందో తెలుసా? దేవుని పని ఏంటి చెప్పండి? దేవుని పని ఏంటి? దేవుని పని ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు సువార్తను ప్రకటించేవాడు ఎవడు? విశ్వాసం ప్రకటిస్తున్నాడా? ఎవరు ప్రకటిస్తారు? శిష్యుడు ప్రకటిస్తాడు. కాబట్టి విశ్వాసులు ఏంటి అంటే ఒక కంఫర్ట్ జోన్. విశ్వాసులు చూసుకునేది ఒకటే, గుర్తుపెట్టుకోండి, ఒక అనుకూలత, ఒక కంఫర్ట్. అంటే ఏంటి? నీకు చాలురా, బాగుంది. అర్థమైందా? ఎండ ఉందనుకో, ఏసీలోకి వచ్చి ఇది బాగుంది అంటే, వారికి ఏదైతే శరీరానికి ఆహ్లాదకరంగా, ఆ ప్రాణానికి ఆహ్లాదకరంగా, అన్నిటికీ కంఫర్ట్ జోన్ ఉంటుంది. కంఫర్ట్ లో ఉండేవాడు విశ్వాసి. అర్థమైందా? కంఫర్ట్ ని విడిచిపెట్టి ప్రతికూలతలోనికి నడిచేవాడు ఎవడు? శిష్యుడు. దేవుడు అంటున్నాడు, ఇద్దరిద్దరిని పిలిచాడంట ఆయన. 12 మంది శిష్యులు ఇద్దరిద్దరిని పిలిచి ఏం చేశాడు ఆయన? లోకంలోకి పంపించి వాళ్ళతో అంటాడు, ఎక్కడికి పంపిస్తున్నాడంట ఆయన? తోడేళ్ల మధ్యలోని నేను మిమ్మల్ని పంపుతున్నాను. అంటే ఏంటి? శిష్యులు ఎక్కడ ఉంటారు? కంఫర్ట్ లో శిష్యులు ఉండరు, ఏసీ రూముల్లో శిష్యులు ఉండరు. ఈరోజు ఏసీ రూముల్లో ఉండే శిష్యులంతా కూడా ఎవరు తయారు చేస్తున్నారు తెలుసా? అర్థమైందా? ఏసీ రూముల్లో ఉండొద్దు మనం. ఏసీ రూమ్ కొంతవరకే పరిమితం అవ్వాలి. అంటే మీరు అనుకుంటారండి ఏసీ రూములో ఉంటే ఎవరెవరో గుర్తు చేసుకుంటారండి, వాళ్ళు కొత్త టైమే ఉంటున్నారు లేండి. అర్థమైందా? ఈ పరిమితం అయిపోకూడదు, దానికే పరిమితం అయిపోకూడదు. నేను కూడా ఏసీలో ఉంటాం, మీరు కూడా కొంతమంది ఏసీలో ఉంటారు. అయితే దానికే పరిమితం అవ్వకూడదు. ఏం చేయాలా? ప్రభువు నిమిత్తము, సువార్త పరిచర్య నిమిత్తం మనం ఏం చేయాలి? బయటికి రావాలి. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, చలి ఉంటుంది, అవి ఎన్ని వచ్చినా కానీ, గాలి తుఫాన్లు వచ్చినా కానీ, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరువైన, కష్టమైన, నిందలైన, అవమానములైన ఏం చేస్తాడు శిష్యుడు?
ఏం చేస్తాడు? బయటికి వెళ్తానే ఉంటాడు. కొట్టినా కొట్టించుకుంటాడు, తిట్టినా తిట్టించుకుంటాడు. అర్థమైందా? విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? నాకెందుకులే, నాకెందుకు వచ్చింది గొడవ, ప్రశాంతంగా నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది కదా. ఆ సిస్టర్ అంతే, ఆ సహోదరి అనేది మాకు చాలు, నేను హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారు కదా. హ్యాపీ అంటే ఏంటంటే సమాధానంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం అంతే. మీరు వెళ్తున్నారు, వింటున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, బానే ఉంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది ఎందుకండి? మీ ఆశీర్వాదము ఇతరులకి ఆశీర్వాదంగా మార్చబడ్డాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సూది బెచ్చములో ఏం దొరికిందంట? నిజమేనా? ఇది దొరికిందా? కానీ పరలోక రాజ్యములో ఎవరు దొరకరు. ఎందుకు? ధనవంతుణ్ణి దేవుడు ఎవరినైనా ధనవంతుడు అయ్యాడంటే వాడిని ధనవంతుడిగా చేసింది ఎవరు? దేవుడే. ఈ లోకంలో ఒక మనిషి ధనవంతుడిగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని ధనవంతుడిగా చేసింది ఎవరంటే దేవుడే. దేవుడు అంటున్నాడు, ఈ భూమి నాదే, ఈ భూమి మీద ఉన్న సమస్తము నాదే, ఇచ్చేవాడిని నేనే. అర్థమైందా? ఒక వ్యక్తి ధనవంతుడిగా అవుతున్నాడంటే, ధనవంతుడిగా ఎందుకు అవుతున్నాడంటే ఆ ధనాన్ని దేవుని కొరకు వాడబడ్డానికి. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే నీ ఆశీర్వాదము ఇతరులకు ఆశీర్వాదంగా కనుక లేకపోతే నువ్వు ఆశీర్వదించబడి కూడా ఉపయోగం లేదు. అర్థమైందా? అందుకనే విశ్వాసులు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటారు అంతే. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం వాడే విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం అంటే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసి అంటే ఆశీర్వదించబడతాడు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడు వాడి విశ్వాసి. అర్థమైందా? కాబట్టి ఇలాంటి విశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందుకే అంటున్నాను, విశ్వాసి పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎప్పుడు విశ్వాసి పరలోక రాజ్యానికి వెళ్ళేవాడిగా ఉంటాడు అంటే మనం చూస్తే ఆదిలో అపోస్తులు అందరూ కూడా ఏం చేశారండి? వారికి ఉన్న దాన్నంతా ఏం చేశారు? మీకు తెలియదా? ఆస్తినంతటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఉన్న వారిలో ఎవ్వరికి కూడా ఏ పొదువ లేకుండా ఉండేటట్లుగా అందరూ ఏం చేశారు? సమానంగా పంచుకున్నారు. అంటే అపోస్తులు అక్కడ చూపించింది ఏంటి అంటే పేద ధనిక అనేది ఉండకూడదు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గొప్ప విషయం ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు ఇంత గొప్పగా ప్రబలిందంటే, ఇంత గొప్పగా మరి అనేక ప్రాంతాల్లో దేశాల్లో విస్తరించింది అని అంటే క్రైస్తవ్యంలో ఏముందో తెలుసా? సమానత్వం ఉన్నది. అర్థమైందా? విశ్వాసుల్లో ఏమున్నదో తెలుసా? సమానత్వం ఉండదు. అర్థమైందా? విశ్వాసుల్లో సమానత్వం ఉండదు, శిష్యుల్లో సమానత్వం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే విశ్వాసి పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇది ముమ్మాటికి నిజం. ఎవరు వెళ్తారనంటే ఒకటంట ఏంటంట? విశ్వాసి ఏంటి? ఆశీర్వదించబడతాడు కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడు. రెండోది ఏంటంట? పంచు అంటే సమానత్వం. అంటే నేను సమాధానంగా ఉంటే చాలు. ఈ సమానత్వం ఇతరులకి అవసరం. సంఘానికి వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటారు? ఈరోజు క్రైస్తవుల్లో ఎలా ఉంటారంట? ఒకడేమో ఇక్కడ కూర్చుంటే ఇంకొకటి ఇక్కడ కూర్చుంటాడు. కొంతమంది మీటింగ్లు కూడా అలాగే పెడుతున్నారు. ఈ మధ్యన ఆ పిక్చర్ థియేటర్స్ లో కనుక నేల టికెట్, బెంచ్ టికెట్, కుర్చీ, బాల్కానీ అని అంటారు కదా, అట్లాగే కొన్ని మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్లు జరుగుతుంటే వాటిని కూడా సేల్ చేస్తున్నారు, టికెట్లు అమ్ముతున్నారు. క్రికెట్ మ్యాచ్లకి టికెట్లు అమ్ముతారే అట్లాగా కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారు తెలుసా? ముందు వరుసలో కూర్చునేవారు ఈ టికెట్ రేటు. అర్థమైందా? ఆ తర్వాత వరుసలో ఉన్న వాళ్ళకి అట్లా అంటే దగ్గరగా కూర్చున్న వాళ్ళకి తర్వాత మాతో ఫోటో దిగితే ఇంత రేటు, స్పాన్సర్ చేస్తే ఇంత రేటు. అర్థమైందా? ఇవన్నీ ఏంటంటే ప్రియులారా, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే